పదవులు దక్కడం జరిగింది. వాళ్ళు వచ్చిందో చాలా సంతోషంగా ఉల్లాసంగా చాలా హ్యాపీగా ఈరోజు వచ్చిందను ఇక్కడ ఒక కార్యక్రమం వాళ్ళు పెట్టుకుని ఒక సర్కార కార్యక్రమం పెట్టుకుని ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరుగుతూ ఉంది. కానీ ముఖ్యంగా ఈరోజు పదవులు వచ్చినందులో మహేష్ బాబు జనరల్ సెక్రటరీగా మన కాన్స్టిట్యున్సీ మన మదనపల్లి కాన్స్టిట్యున్సీ జనరల్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హబీబ్ బాషాను సెక్రటరీగా కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీ చేయడం జరిగింది. అదేవిధంగా తాజ్ బాషాను వాణిజ్య విభాగం సెక్రటరీగా ఆయన కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మల్లికార్జున రెడ్డిని ఆర్టీఐ విభాగానికి సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. ఖాదర్ బాషాను సెక్రటరీగా మదనపల్లి కాన్స్టిట్యున్సీకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మస్తాన్ షరీఫ్ మస్తాన్ కోహెల్ను ఆయన పెట్టి ఆయన గుర్తింపు మదనపల్లి కాన్స్టిట్యున్సీకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకు టోటల్ నుండి బలోపేతనం చేయాలనే ఉద్దేశంతో పూర్వ వైభవం తేవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ ఆఫీస్ తరఫున మెయిన్ ఇక్కడ ఉన్నాయి అన్ని పార్టీ హోదాల్లో అందరినీ నింపడం జరిగింది. చాలా వరకు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, రాష్ట్ర పార్టీ జెండా మోసిన వాళ్ళు, ఆ సెలక్షన్స్ లో బాగా కష్టపడిన వాళ్ళు ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళకి వచ్చే మంచి హోదాలు మంచి పోస్ట్ ఇవ్వడం జరుగుతాం. వాళ్ళు కూడా ఈరోజు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మేము చేసిందే ప్రతి ఫలానికి మాకు మంచి పోస్ట్ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఇంకా రాబోయే దినాల్లో కూడా పార్టీ కోసం కష్టపడతాము. తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటే వరకు మేము నిద్రపోలేని కొత్త విషయంతో ఇక్కడ ఉన్నాం. వాళ్ళు ముఖ్యంగా చెప్పడం ఏమంటే ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట చెప్పినారంటే 100% నెరవేర్చే వ్యక్తి. ఆయన వచ్చిందో జగన్ 2.0లో కార్యకర్తలకే పెద్ద పీట వేస్తాను అని క్లియర్ కట్ గా చెప్పినారు. కాబట్టి ఆయన మాట మీద మాకు నమ్మకం ఉంది. మేము జగన్ 1.0లో వచ్చేందులో ప్రజలకు ఎంతో మేలు చేసినాడు, కార్యకర్తలకు కొంత చేయలేకపోయినారు. కానీ ఈసారి 2.0లో టోటల్ 2.0 వాళ్ళకి అంకితం చేస్తామని చెప్పి మాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పినారంటే ఏది కూడా ఆయన మాట తప్పే వ్యక్తి కాదు. కాబట్టి మాకు మంచి రోజులు వస్తాయి. మేము ఖచ్చితంగా ఆయన తిరిగి సీఎం చేసుకుంటాము, కష్టపడతాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని ఏదైనా కానీ మన పార్టీ కోసం బేస్ లెవెల్ నుండి ఇప్పటి నుండే కష్టపడి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, అదేవిధంగా సర్పంచ్లు కానీ, అదేవిధంగా కౌన్సిలర్లు కానీ, చైర్మన్ కానీ, ఈ అన్ని విషయాల్లో కూడా క్లియర్ కట్గా మేము కష్టపడి పార్టీ కోసం పనిచేస్తాము. కష్టపడి పార్టీ కోసం పనిచేసి అన్ని తీసుకొని మేము ఒక గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని కొత్త నిశ్చయంతో వచ్చినారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా స్పిరిట్ కంటిన్యూ చేసేసి ఇప్పుడు మీకు పదవులు వచ్చినాయి, మీరు ఇక ప్రజల్లో మీరు పోవచ్చు, మీకు ఒక లైసెన్స్ దొరికినట్లే పోండి, ప్రజల కోసం తిరగండి, ప్రజల సమక్షంలో ఉండండి, ప్రజలకు ఏ అవసరాలున్నా తీర్చండి. ఎలక్షన్ వరకు చాలా వరకు కష్టపడండి. ఈ ప్రభుత్వం మధ్యలో చాలా వరకు పెన్షన్ కట్ చేస్తున్నారు, సూపర్ 6 అన్నారు కానీ ఏది కూడా చేయడం లేదు. ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకుని పోండి. అదేవిధంగా వచ్చేందులో సూపర్ 6 అని చెప్పారు, ఏది కూడా చేయకుండా ఇప్పుడు ఈవెన్ పెన్షన్లో కూడా కట్ చేస్తున్నారు, రేషన్ కార్డులో కూడా కట్ చేసేదానికి ఈకేవైసీ వల్ల అని చెప్పి ఒక రివ్యూలు పెట్టేసి వీళ్ళకందరికీ సతాయించేసి ఆఫీస్ నుంచి తిరుగుతుంటా ప్రజలకు నానా చిత్రహింసలు పెడతా ఉంటారు. మీరందరూ ప్రజలకు పోండి, వాళ్ళకి వీలైనందుకు సేవ చేయండి. ఈ రోజు వాలంటీర్లు అనేవారు లేరు, మీరే ఇక వాలంటీర్లు అనుకోండి. ప్రజల దగ్గర పోండి, వాళ్ళ అవసరాలు తీర్చండి, వాళ్ళకి ఏమేముందో అంతా చేయండి, వాళ్ళ మనసులో దోచుకోండి. అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి మనం ఇది తీసుకుని రావాలని సీఎం చేయాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి కూడా మనం ఇంటిగా తిరిగి 4వసారి కూడా మనం ఎంచుకోవాలా. కాబట్టి అందరూ కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పి స్వామంగా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం